హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఏదైనా ఒక జాబ్ చేయాలి, పల్లెటూరులో ఉంటున్నాం కదా, ఏం కాదు మాతోటి అనుకుంటారు. బట్ పల్లెటూరులో కూడా మనం స్కిల్స్ డెవలప్ చేసుకుని బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇప్పుడు చాలామంది పల్లెటూరులో స్టిచ్చింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను కూడా అది చేసి వచ్చిన దాన్నే. సో స్టిచ్చింగ్ చేస్తాను నేను కూడా. స్టిచ్చింగ్ పరంగా మనం కొంచెం డెవలప్ చేసుకుని మనం కుట్టిన డ్రెస్లో ఆన్లైన్లో ఎలా సేల్ చేయాలి, అది ఒకటి నేర్చుకుంటే ఆన్లైన్లో ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా సేల్ చేయాలి అని ఒక స్కిల్స్ నేర్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేస్తూ కూడా ఇంట్లో ఉండి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. సో దాంతోపాటు స్నాక్స్, ఫుడ్ బిజినెస్ కానీ, పచ్చళ్ళ బిజినెస్ కానీ, చాలామందికి ఇలా పచ్చళ్ళు పెట్టి, కొంతమంది పచ్చళ్ళు చాలా బాగా పెడతారు, అలా పచ్చళ్ళ బిజినెస్ కానీ, స్నాక్స్ బిజినెస్ కానీ. సో ఇలా ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసుకోవాలి. చిన్న స్టార్ట్ చేసుకొని మనం కూడా మన స్కిల్స్ను డెవలప్ చేసుకుంటూ ఊళ్ళో ఉంటూ అయినా సరే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఫస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్నగా స్టార్ట్ చేసుకుని తర్వాత మనం బిజినెస్ డెవలప్ అయిన కొద్దీ సో కొంచెం అనే ప్రొడక్ట్స్ అనేది తెచ్చుకొని మనం ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. సో ఒక్క స్కిల్ ఎలా అంటే ఆర్డర్ ఎలా తీసుకుంటారు వాళ్ళు, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సో మనం ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేయాలి ఒక్కటి నేర్చుకుంటే ఇంట్లో ఉండి కూడా చక్కగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆ స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు బిజినెస్ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. మీకు మంచిగా కుడతారు బట్టలు, సో కుడతారు, కానీ ఏం చేయాలి, ఎవరు కుట్టించుకుంటలేరు అనుకుంటారు కదా. మీరు ఒక స్టిచ్ లాంగ్ ఫ్రాక్ చేసి మీకు ఒక ఇన్స్టా పేజ్ అనేది క్రియేట్ చేసుకొని అందులో ఒకసారి ఈ పోస్ట్ పెట్టండి, ఆర్డర్ నవ్ అని. సో ఇది స్టిచ్డ్, దీనికి పర్ కాస్ట్ ఎంత మీరు దానికి ఎంతైతే అమౌంట్ ఎస్టిమేట్ చేసారో పెట్టండి. సో ఎవరు ఒకరు కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. ఒక్కసారి వద్దు అని అన్నారో దాని మాత్రం మళ్ళీ మనం ఆపొద్దు. సో మీకు నచ్చిన డిజైన్స్ అలా పోస్ట్ చేస్తూ ఉండండి. సో మీరు అలా కొంచెం డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఎవరు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా మర్నాడు ఇలా మనకు ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూనే ఉంటారు. చిన్నగా స్టార్ట్ చేసుకుని ఫస్టే లక్షలలో పెట్టి అలా మళ్ళీ నష్టపోవడం కంటే చిన్న స్టార్ట్ చేసుకుని మన బిజినెస్ మనం గ్రో చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటూ అమ్మాయిలు ఇంట్లో ఉంటూ మీరు ఈ బిజినెస్కు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ రోజులలో స్టిచ్చింగ్ ఎంత ఉంది తెలుసు కదా, ప్రతి దానికి ఎంత డబ్బులు తీసుకుంటారో, బ్లౌజ్ అయినా డ్రెస్లు అయినా. సో ఇలాంటిగా మీరు బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ మాత్రం ఇవ్వండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.